టీటీడీ గోశాలలో దాదాపు 3 నెలలుగా 100 గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టీటీడీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాయి. అందులో టీటీడీ చైర్మన్ వచ్చేసి అసలు గోవులే చనిపోలేదు, ఆయన చూపించిన మార్ఫింగ్ ఫోటోలని అన్నాడు ఫస్ట్. తర్వాత లేదు సహజ మరణాలు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న జబ్బులు వచ్చి కొన్ని చనిపోతాయి, వాటిని రాజకీయం చేస్తారా అన్నాడు. తర్వాత మరి ఇంకో సీరియస్గా అవన్నీ కూడా మార్ఫింగ్ ఫోటోలు అన్నాడు. తర్వాత ఈవో వచ్చి ఒక 40 గోవులు ఆ రేంజ్లో చనిపోవచ్చు, సహజంగా జరుగుతాయి, వాటికి లెక్కలు ఉన్నాయి, కానీ అదేం పెద్ద రాజకీయం చేయాల్సినంత విషయం కాదంటూ ఆయన చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు అసలు గోవులే చనిపోలేదు, కేవలం రాజకీయం చేయడమే వాళ్ళ ఉద్దేశం అన్నాడు. ఇలా భిన్నమైన స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ఛానల్స్లోనూ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఫోటోలన్నీ మార్ఫింగ్ అనగానే ఆయన వెంటనే నా ఫోటోలు మార్ఫింగ్ అయితే నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, నన్ను అవసరమైతే ఏ విచారణ చేసి శిక్షించండి అని ఆయన చెప్పాడు. సో వీళ్ళంతా కలిసి మీరున్న టైంలోనే ఈ ఘోరం అంతా జరిగింది, అవి కప్పించుకోవడానికి ఈరోజు మా మీద ఆరోపణ చేస్తున్నారా అని వీళ్ళంతా కూడా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. ఈ రకమైన ప్రతి దాడుల మధ్య అసలు గోశాలకు రండి అని సవాలు విసిరా టీడీపీ వాళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి సవాలు స్వీకరిస్తున్నానన్నాడు. ఈరోజు టైము రండి అన్నారు. రాబోయే సమయంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం ఉందని అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మమ్మల్ని పోనీకుండా అరెస్ట్ చేశారనగానే సరే భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కరే వెళ్ళొచ్చు, గుంపుగా వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు ఎస్పీ అన్నారు. సరే నేను ఒక్కడే వెళ్తా అని చెప్పి ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన్ని అక్కడికి వెళ్ళనీయలేదు. వీళ్ళు నడి రోడ్డు మీద ఉండి ధర్నా చేస్తున్నారు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఒక వైసీపీ కార్యకర్త కావచ్చు, వైసీపీ నాయకుడు కావచ్చు, అతను చేసిన ఆరోపణని తీసుకోండి. ఫస్ట్ ఆరోపణలో నిజం ఉంటే ఆ నిజం మీరు వచ్చినాకే జరిగిందా, గతం నుంచి జరిగిందా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ మీ సమస్య కాదు, గోవుల సమస్య. గోవుల సంరక్షణలో మీ నిర్లక్ష్యం కానీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఉంటే గోవులు చనిపోతున్నాయి. గోవులు చనిపోతాం అనే దానికి మీది కానీ, పాత వాళ్ళు కానీ మీ నిర్లక్ష్యాల మీద ఒకరు పరస్పరం దాడి చేసుకోవడాన్ని పక్కన పెట్టండి. గో సంరక్షణ ఇక మీద ఎలా జరగాలి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు, పబ్లిక్ ఇవ్వండి. మీరు సవాళ్ళు చేసుకొని మీ పార్టీలో ఆధిపత్యం కోసం పోరాడుకోవడం కాదు, అసలు నిజమేంటో తెలియాలి. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కానీ, టీటీడీ కానీ ఏదైనా సరే నిజాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం అనేది కరెక్ట్ కాదు.